ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం. అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఆయన నేర్పించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, నీవు ఏ విషయాలైతే నా వలన నువ్వు నేర్చుకున్నావో, ఏ పునాది అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ విశ్వాసమైతే నువ్వు కలిగి ఉన్నావో, దేని మీద అయితే నువ్వు కట్టబడ్డావో, నీ బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దేని యందు నిలకడగా ఉండాలి అని భక్తుడైనటువంటి పౌలు గారు కోరుతూ ఉన్నాడు అని అంటే, క్రీస్తు యేసునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉందే, ఇది నీకు తెలివినిచ్చేది, ఇది నీకు జ్ఞానం ఇచ్చేది, ఇది నీకు వివేచనను అనుగ్రహించేది, నీ భవిష్యత్తును తిరగరాసేది. ఇది నీవు ఊహించినటువంటి కార్యములను చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం అని మీకు నేను మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథములో ఏమని అంటాడంటే, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం. ఈ సొలొమోను అనేటువంటి ఆయన రాజు, దేవుడు ఆయనకి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానోదయము కలిగినటువంటి సొలొమోను గారు రాస్తూ అంటాడు కదా, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయం యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. ఈ బైబిల్ గ్రంథం ఉందే, ఇవి దేవుని యొక్క మాటలు, ఇవి దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుని ఉపదేశములు ఇవి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ దేవుని యొక్క మాటలు నీ యొక్క జీవితాన్ని కొనసాగించేవిగా ఉంటాయి, నీకు ఆశీర్వాదమును తీసుకుని వచ్చేవిగా ఉంటాయి. నీవు కృంగిన స్థితిలో ఉండగా, నీవు కష్టమైన పరిస్థితుల్లో సొమ్మసిల్లినటువంటి స్థితిలో నీవు ఉండగా, దేవుని యొక్క వాక్యం నీకు ఆదరణ కలిగించేదిగా ఉంటుంది, నీకు సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఈ దేవుని యొక్క వాక్యం నీవు శోధించబడుతూ ఉన్నప్పుడు ఆ శోధన గడియలో నీకు ఆదరణ కలిగించేదిగా, నీవు తొట్టిల్లకుండా నిన్ను కాపాడేదిగా దేవుని యొక్క వాక్యము నీకు తోడుగా ఉంటుంది. అంతేకాదు, సమస్తమైనటువంటి కీడు నుండి, దుర్నీతి నుండి నిన్ను కాపాడి నిన్ను సంరక్షించేదిగా ఈ దేవుని యొక్క వాక్యం ఉంటుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, మీరు వ్యాధి బాధల చేత సతమతం అవుతూ ఉండగా దేవుని యొక్క వాక్యం అది మీలోనికి వచ్చి మీలో ఉన్నటువంటి విశ్వాసమును పెంపొందించి, విశ్వాసము ద్వారా నీకు అద్భుతమైనటువంటి స్వస్థత కలిగేటట్టుగా చేస్తుంది దేవుని వాక్యం. బైబిల్లో యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలని కనుక ఒకసారి పరిశీలన చేస్తే, ఆయన నీ నమ్మిక చొప్పున ఈ కార్యం జరిగింది అన్నాడు ఆయన. నీ విశ్వాసమును బట్టి నీకు ఈ కార్యం జరిగింది అన్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తి అద్భుతం పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండవలసింది విశ్వాసం. ఒక వ్యక్తిలో స్వస్థత కలగాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండవలసింది విశ్వాసం. నీవు దేవుని వలన అద్భుతమైనటువంటి కార్యాలు పొందుకోవాలి అని అంటే నీలో ఉండవలసింది ఏంటి? ఇప్పుడు విశ్వాసం. నీ జీవితంలో అద్భుతమైనటువంటి వ్యత్యాసాన్ని కలగజేసేది విశ్వాసము. కాబట్టి విశ్వాసముని గురించి మనం విందాం, దేవుని వాక్యాన్ని గురించి మనం విందాం, ప్రార్థన గురించి మనం విందాం. ఈ రీతిగా నూతన సంవత్సరములో దేవుని బిడ్డరా
దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి మేలు ఏ విధంగా నువ్వు పొందుకుంటావో ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు మన సంఘానికి. ఇదిగో నేను ఒక నూతన క్రియను మీలో నేను చేయబోతున్నాను. అది ఎలాంటిదో తెలుసా? అరణ్యములో త్రోవను కలగజేసేవాడిని. అరణ్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏమండి, మార్గం ఉండదు, ఎక్కడ కూడా పోవాలి, ఎటు పోవాలో కానరానటువంటి పరిస్థితి. అరణ్యము ప్రమాదకరమైనటువంటి స్థలం. అరణ్యములో క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. నీకు సరైనటువంటి మార్గం లేకపోతే తప్పిపోతావు, తోడేళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే, ఆ అరణ్యములో నేను నీకు త్రోవను కలగజేస్తాను అంటున్నాడు. దెర్ విల్ బి ఎ క్లారిటీ, ఒక స్పష్టత అనేటువంటిది అటువంటి అరణ్యపు పరిస్థితుల్లో దేవుడు నీకు ఇస్తాడనమాట. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి పని లేదు, కలవరపడవలసినటువంటి పని అంతకంటే లేదు, టెన్షన్ పడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లోనే మొదటగానే నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అభయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు, అభయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేని గురించి కూడా నువ్వు సమస్యలు వలసిన పని లేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం వైపు నువ్వు చూస్తూ ఉండాలంతే. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకోవాలంతే. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలంతే. అపోస్తలుడైన పౌలు గారు అదే మాట అంటున్నాడు. నీవు నా వలన నేర్చుకున్నటువంటి సంగతుల్ని వాటి యందు నీవు నిలకడగా ఉండు, అంతే. నీకు అదే సరిపోతుంది. అనేకమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీకు రావచ్చాయా తిమోతి? నీకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు రావచ్చయ్యా. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి, నువ్వు సేవకు వెళుతున్నావు కాబట్టి, ఆ అరణ్యములో, ఆ ఎడారిలో ఎండినటువంటి పరిస్థితులు నీకు ఎదురవ్వచ్చు. ఎదురవ్వని అంటలేదు నేను, ఎందుకంటే నువ్వు మనిషివి కాబట్టి, ఈ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా అని అంటున్నాడు కదా, అటువంటి అరణ్యములో నేను నీకు మార్గాన్ని తెరుస్తా. అటువంటి ఎండిన స్థితిలో, ఎడారి వంటి స్థితిలో కూడా నేను నీతో ఉంటాను అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిమోతి, నీవు ఏ పునాది మీద అయితే కట్టబడ్డావో, నీవు ఏ విశ్వాసములో అయితే నువ్వు పెరిగావో, ఏమండి, ఏ విశ్వాసం అయితే నీలో ఉందో, నీవు కలిగిన దానిని ఆయన ఏమంటున్నాడు, నీవు గట్టిగా పట్టుకొని దానిలో నీవు నిలకడగా ఉండాలి, దానిలో నీవు స్థిరంగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? మనం జీవిస్తున్నటువంటి రోజులు కడవరి దినాలండి. ఇవి అంచె దినాలు. బైబిల్ ఏమంటుందంటే, ఓ దినములు చెడ్డవి, అవి చెడ్డ దినాలు. నువ్వు మంచోడివే కావచ్చు, కానీ రోజులు బాగోలేదు సుమా. నువ్వు మంచిదానివే కావచ్చు, నువ్వు వెళ్ళిన స్థలం మంచిది కాకపోవచ్చు సుమా. నువ్వు మంచోడివే కావచ్చు, నీ ఎదుటున్నవాడు మంచివాడు కాదేమో సుమా. దయచేసి ఆలోచన చెయ్యి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. చెప్పండి, వాక్యములు ఏముంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. కాస్త బుర్ర పెట్టాలా, కాస్త వివేచన కలిగి ఉండాలి, కాస్త జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి బైబిల్లో ఉంది, మీరు పాముల వలె వివేకులై ఉండండి అని అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము దేవుని వైపు చూస్తూ దేవునిలో నిలకడగా స్థిరంగా మనం కొనసాగాలి. దేవుడు కోరుతున్నాడు అది మాట. చూడండి, మోషే గారు ఆ మాట అడిగినప్పుడు, ప్రభువా నీ సన్నిధి నాతో లేకపోతే నన్ను పంపియొద్దు ప్రభువా, నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏం చెయ్యమంటే అది చేస్తాను. కారణం ఏంటో తెలుసా? నువ్వు నాతో ఉంటే నాకు జయం కలుగుతుంది. ఎప్పుడైతే నీవు కలిగిన దాని యందు నువ్వు స్థిరంగా ఉంటావో, నిలకడగా ఉంటావో, నీవు తప్పిపోకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. నీవు వెనుకంజ వేయకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఆ విధంగా కనుక లేకపోతే నీవు తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది తిమోతి అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదే మాట ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారితో చెప్పనివ్వండి. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రారంభంలోనే దేవుని యొక్క హెచ్చరిక మనకు అవసరం, దేవుని యొక్క కాపుదల మనకు అవసరం. నేను నీతో ఉన్నాను, నేను నీతో సదాకాలం ఉంటాననేటువంటి వాగ్దానం మరిచిపోకుండా ఉండాలి, అది నెరవేర్చబడాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి ప్యాటర్న్లో మనం ఉండాలి, అంటే ఆ మార్గంలో మనం ఉండాలి. ఈ కడవరి దినాల్లో చూడండి, మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందే ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఏర్పరచబడి ఉన్న వారు సహితం మోసగించబడడం మనం చూస్తున్నాం. విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రకరకాలైనటువంటి బోధలు వింటున్న రోజులండి, రకరకాలైన మ్యాజిక్లు, జిమ్మిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.
అందును బట్టి ఏర్పరచబడిన వారు సహితం మోసగించబడతారనేటువంటి వాక్యం నెరవేర్చబడ్డం నీ కళ్ళారా నువ్వు చూస్తూ ఉన్నా. అనేక మంది పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మన ముందు పొంచి ఉన్నాయి. దయచేసి గమనించాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందును బట్టి మహాభక్తుడైనటువంటి పౌలు గారు ఆయన తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఈ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అనేక మంది అంచు దినాల్లో అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచుతారంట. చూసారా? దయ్యముల బోధ యందును లక్ష్యముంచుతారంట. ఏది వింటే గాలి ఎటొస్తే అటుపోయేవారు ఉంటారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల గురించి చాలా చక్కగా భక్తుడైనటువంటి తిమోతి గారు ఆయనతో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అంచె దినాల్లో అబద్ధ బోధకులు, వేషధారకులు, మోసపరిచేవారు, మోసపరిచేటువంటి ఆత్మలు మీలో ఎంతమంది వెలుగు దూతను గురించి, ద ఏంజల్ ఆఫ్ లైట్, వెలుగు దూత వేషంలో వచ్చేటువంటి వారు వారేం మాట్లాడితే నేనే క్రీస్తుని అని కూడా ప్రజలను మోసగించేవారు లేకపోలేదు ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. నీవు ఏ విశ్వాసములో అయితే కట్టబడ్డావు, నీ భక్తి విశ్వాసములు దేని మీద అయితే నీ పునాది అది కనుక సరిగ్గా ఉన్నట్లయితే మన బ్రతుకు బాగుంటుంది, మన ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఒకవేళ పునాది కనుక సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు లేక ఉంటుంది. గాలిట వస్తే పోయేటువంటి పరిస్థితి కలుగుతుందని ముందుగానే మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి లేఖనములు చదువుట యందును, వాటిని బాగుగా అర్థము చేసుకొనుట యందును, ఎరిగియుండుట యందును, నేర్చుకొనుట యందును విశ్వాసులు నిలకడగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో మనం పడిపోవడానికి అవకాశం ఉండదు, అప్పుడు భ్రష్టులు అయిపోవడానికి అవకాశం ఉండదు. అంచె దినాల్లో ప్రభువు నాతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగో సంఘములో విశ్వాసులు ఉన్నారు కానీ నేను శిష్యుల కోసం వెతుకుతున్నాను అని అంటున్నాడు. యేసు ప్రభు ఆయన చివరి రోజుల్లో ఆయన వెళ్ళిపోతున్న సమయంలో ఆయన తన శిష్యులతో ఏమని చెప్పాడు తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. ఏం ప్రకటించమన్నాడు? సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. అలాగే శిష్యులు కూడా వెళ్ళారు. బోధిగంతముల వరకు వెళ్ళి వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అనేక మంది వారు రక్షణ పొందారు. రక్షించబడిన వారందరికీ కూడా బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించేశారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, వారు ఆత్మయందును నీటి మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ వారు నా బిడ్డలు అనబడరు అని అంటారు. అంటే నీవు ఆత్మ కలిగిన వాడిగా ఉండాలి, అలాగే నీటి మూలముగా నీవు బాప్తిస్మం పొందిన వాడిగా ఉండాలి. అంటే నీటి బాప్తిస్మము, ఆత్మ పరిశుద్ధాత్మ నింపుదల, ఈ రెండును కలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు అన్నమాట. చాలా స్పష్టంగా బైబిల్లో ఆ వాక్యము వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, 2015 సంవత్సరం అయిపోయింది. నువ్వు వాయిదాలు వేసుకుంటా వచ్చావేమో. 2016 సంవత్సరం క్రొత్త సంవత్సరంలో ప్రారంభం రోజునే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు గనుక బాప్తిస్మం తీసుకోకుండా ఒక క్రైస్తవుడుగా, అంటే నామమాత్రపు క్రైస్తవుడు అంటారు అలాంటి వాళ్ళని, అంటే నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా చెప్పుకోలేరు, వాళ్ళు ధైర్యంగా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అలాంటి వారికి నా మనం ఏంటంటే, బాప్తిస్మం తీసుకోండి. మారు మనసు పొంది ఎవరైతే పశ్చాత్తాపముతో దేవుని అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకుంటారో అలాంటి వారికి పరలోక భాగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఇది. అదేంటంటే నూతన జన్మ అనుభవం. నూతన జన్మ అనుభవం. ఏమండి, యేసును నేను అంగీకరించాను, నేను రక్షించబడ్డాను, నేను క్రైస్తవుని అని దానికి సాదృశ్యం ఏంటంటే యు మస్ట్ టేక్ ద బాప్టిజం. బాప్టిజంను తీసుకోవాలి. రెండవది, యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఉండాలి. ఈ రెండు లేని నాడు ప్రభువు ఏమంటాడు తెలుసా? నువ్వు నావాడు కాదంటాడు. ఆత్మ లేనివాడు ఏమనుంది బైబిల్లో? నావాడు కాదు. చాలా డైరెక్ట్గా, ఏ విధమైన మొహమాటం లేకుండా చెప్పాడండి అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. సరే,
ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మనం నెంబర్ 1, మొట్టమొదటిగా దేవునిని ఆరాధించే విషయంలో స్థిరంగా ఉండాలి. రాసుకోండి ఆ పాయింట్. దేవునిని ఆరాధించే విషయంలో మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? పాటలు పాడతాం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. అంటే నీలో నుండి దేవునికి మహిమకరమైనటువంటి ఆ యొక్క క్రియను నువ్వు చేస్తున్నావు అన్నమాట. నీ పట్ల దేవుడు ఏమై ఉన్నాడో దానిని నీ యొక్క పాటల రూపంలో, కీర్తన రూపంలో నీవు దేవునికి వ్యక్తపరుస్తున్నావు అన్నమాట. ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీవు ఆరాధన ద్వారా ఆయనకు నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావు అన్నమాట. ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చావు, దేవుణ్ణి ఆరాధించకుండా నువ్వు ఉన్నట్లయితే నీ ద్వారా దేవుడు మహిమపరచబడలేదు కదా, నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడలేదు కదా, నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడలేదు కదా. నువ్వు వచ్చావు, అందరూ ఆరాధన చేస్తున్నారు, ఆత్మీయమైనటువంటి వాతావరణంలో నువ్వు ఉన్నావు, కానీ దానిలో నువ్వు ప్రవేశించలేదన్నమాట. నువ్వు బయట ఉండిపోయావు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ లోకములోనికి నువ్వు ప్రవేశించలే. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. నువ్వు కేవలం మందిరములో అడుగుపెట్టినంత మాత్రాన్న, కూర్చున్నంత మాత్రాన్న దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చావని కాదక్కడ. దేవుని యొక్క సముఖములో నువ్వు ప్రవేశించావని కాదక్కడ. దేవుని యొక్క సన్నిధానములో నువ్వు ఎలా ప్రవేశిస్తున్నావంటే, నువ్వు పాట పాడుతూ దేవుని స్తుతియాగము చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది, ఆత్మవశుడు అవుతున్నావు. అప్పుడు దేవుని సన్నిధానంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు చాలా క్విక్గా నువ్వు ఉంటావు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినడానికి అవకాశం కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఆరాధించకుండా ప్రేక్షకుల్లాగా వచ్చి కూర్చున్నావు అనుకో, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉందా చెప్పండి? అంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించావా లేదా? దేవుణ్ణి ఆరాధించావా లేదా? లేదు, ఆరాధించలేదు నువ్వు. దేవుడు నీలో నుండి కోరుకుంటున్నది మొట్టమొదటిగా ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవాడుగా నువ్వు మారిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నువ్వు ఆ తీర్మానం చేయగలవా? ప్రభువా, నేను నీ మందిరానికి వచ్చి నీ నామాన్ని పైకెత్తుతాను ప్రభువా, నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, నీ మేళ్లను బట్టి. భక్తుడు అదే అంటాడు కదా, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నీ రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ నామమును నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. దాన్నే ఆరాధన అంటారు, దాన్నే స్తుతి అంటారు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తావో, నీ ముందున్నటువంటి అడ్డుగోడలు పడిపోతాయి తెలుసా? నీ ముందున్నటువంటి సైతానుడు నీ ఏం ప్రయత్నం చేస్తున్నాడో నీ మీద, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఆ స్తుతుల మీద దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు వాడికి నీకు మధ్యలో దేవుని యొక్క సన్నిధి అడ్డుగా ఉంటుంది. నీ దరిదాపులకు రాలేడు వాడు, నిన్ను ముట్టుకోలేడు వాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడుగా మారిపోతున్నావు. నిన్ను ముట్టుకుంటే కాలిపోతాడు వాడు. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీవు ఎప్పుడు అర్థం చేసుకుంటావో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగినప్పుడు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటే లోకంలో ఉన్నావు, నీకేం అర్థం కావట్లే. ఆత్మ సంబంధమైనటువంటిది స్పిరిచువల్ రియలంలో నువ్వు లేవన్నమాట. కాబట్టి మనము దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు అప్పటి వరకు కూడా పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడానికి మనుషునికి అవకాశం లేదు, రైట్? యేసుక్రీస్తు అనేటువంటి కృప ఎప్పుడైతే వచ్చిందో, కల్వరి శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి విమోచన కార్యాన్ని, ది రిడెంప్షన్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ విమోచన కార్యాన్ని చేశాడో వెంటనే తెర తొలగిపోయింది. నువ్వు డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడగలుగుతున్నావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇంత క్రితము నీ పరిస్థితి ఏంటంటే ఆవరణము అవతల నిలబడాలి, అక్కడ ఏమన్నా చేసుకోపో, అక్కడ నీ ఆరాధన ఏదైనా సరే అక్కడే. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చే అవకాశం లేదప్పుడు. కానీ ఇప్పుడైతే నేరుగా వచ్చి నా యేసయ్య కృపాసనమును మనం ఆశ్రయించడానికి దేవుడు కృపను గ్రహిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నిన్ను ఆరాధించేవాడుగా నన్ను చేయండి ప్రభువా. నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం ప్రారంభించు. ఈ సంవత్సరంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను నువ్వు చూస్తావు. నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా చర్చికి ఎన్నిసార్లు అన్నారా, ఎన్ని సంవత్సరాలు అన్నారా, నువ్వు ఎలాగొచ్చావో అలాగే తిరిగి వెళ్తావు. అదనమాట డిఫరెన్స్. లోకంలో ఎంతోమంది వెళ్తున్నారండి చర్చెస్కి. అందరూ స్ట్రాంగ్ ఉన్నారా? అందరూ విశ్వాసంలో బలంగా ఉన్నారా? అందరిలో దేవుని యొక్క ఫైర్ ఉందా?
లేదు. అందరిలో దేవుని అభిషేకం ఉందా? లేదు. కొంతమందిలోనే ఎందుకుంది? కొంతమందిలోనే ఎందుకు శక్తి కలిగి ఉన్నారు? దేవుని బిడ్డరా, మనం పెంతెకోస్తు చర్చిలో ఉన్నాం. రాక్ చర్చ్ ఇస్ ఎ పెంటెకోస్టల్ చర్చ్. రాక్ చర్చ్లో ఫైర్ ఉంటుంది. నువ్వు ఫైర్ కలిగి ఉంటే, నువ్వు వెలిగించబడితే, నువ్వు జ్యోతి వలె ప్రకాశించబడితే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ జ్యోతి, ఆ వెలుగు నీతోనే కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా అది నువ్వు ఇస్తావు, వారిని కూడా నువ్వు వెలిగిస్తావు అన్నమాట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. అది దేవుడు కోరుకుంటుంది. అది కాబట్టి దేవుని మందిరంలో ఆరాధన ద్వారా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒక నూతనమైన తీర్మానం మనం చేద్దాం. ప్రభువా, నిలబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని వారి హృదయంలో నువ్వు ప్రారంభించావు నాయన. ప్రారంభించిన దేవుడవు నీవే మా తండ్రి. మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నీవే. నీ వైపు చూస్తూ ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని మేము కొనసాగించులాగున నీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో మా తండ్రి, వారు ఇదిగో పశ్చాత్తాపం పొంది, మారు మనసు పొంది, నీ బిడ్డలుగా మార్చబడి బాప్తిసం తీసుకుని నాయన నీ కొరకు జీవించే వారిగా వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు లేకపోతే మా హృదయం అంతా కూడా చీకటే. నువ్వుంటే ఇదిగో నాయన మాకు వెలుగుంటుంది, మేము వెలిగించబడతాం. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో వెలిగించబడిన వారుగా, నీ కొరకు మేము జీవించువారుగా నీ సహాయము అనుగ్రహించండి. నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ ప్రత్యేకమైనటువంటి రక్షణ, నీ కృప, నీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి యేసయ్యా. ఈ నూతన సంవత్సరంలో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. మంచి ఆయురారోగ్యములు, దీర్ఘాయుషు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. I'm the happiest Christmas tree. Ho ho ho, he he he. Someone came and they found me and they took me home with them. The baby was introduced by the angel to Mary as he will be great, Son of the Most High. రారండి రారండి యేసయ్య జన్మించే, రారండి యేసయ్యను చూద్దాము. మానవుని రక్షించడానికి పాపరహితుడైన యేసు దేవుడే నరావతారుడై ఈ లోకంలో జన్మించాడు, మానవాళ్ళని రక్షించడానికి. కాబట్టి ఎవరైతే వారిని అంగీకరిస్తారో వారికి నిత్య జీవం. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది, లోకానికి తెచ్చింది శుభవార్త, క్రీస్తు పుట్టుక వార్త. ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి, ఆయన సజీవుడిగా లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. రారే రారే ఓ జనులారా, వేగమే రారండోయ్, సక్కనైన బాలా యేసుని సూతము రారండోయ్. The Christ was born. నాయర నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఎందుకు పనికిరానటువంటి పాపములో ఉన్నటువంటి వారు, శాపానికి గురైనటువంటి వారు, తృణీకరించబడినటువంటి వారిని లేవనెత్తడానికి, పరలోక భాగ్యం ఇవ్వడానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఎన్ని సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటుంది ఈ లోకం. ఆయన లోకంలో మరువలేనటువంటి దేవుడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఆనాడు మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు.
ఆమె గర్భంలో యేసుక్రీస్తు ప్రభువులను దయచేశాడు. రక్షకుడిని లోకానికి తీసుకువచ్చింది. అయితే ఈ దినాన ఆ రక్షకుడిని ప్రచురపరచుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. మనందరిని ఎన్నుకున్నాడు. ఆ రక్షకుడిని మనమందరికీ, లోకంలో ఉన్న ప్రతి వారికి కూడా సాక్షిగా ప్రచురపరచుటకు దేవుడు మనందరినీ సజీవ లెక్కలు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ಶುಭವಾರ್ತೆ. ಬಳ್ಳಾರಿ ಪಟ್ಟಣ ಪ್ರಜೆಗಳಿಗೆ ಶುಭವಾರ್ತೆ. ಬಳ್ಳಾರಿ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳ ಸಹಕಾರದಿಂದ ಮನ್ನಾ ಗ್ರೂಪ್ ಆಫ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ರವರು ನಿರ್ವಹಿಸುವ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಸಂಗೀತ ಮಹೋತ್ಸವಗಳು 2016 ಜನವರಿ 15, 16, 17 ಶುಕ್ರವಾರ, ಶನಿವಾರ, ಭಾನುವಾರಗಳಲ್ಲಿ ಪ್ರತಿದಿನ ಸಂಜೆ 6:30 ಗಂಟೆಗೆ. ಸ್ಥಳ ವಾಡ್ಲಾ ಕಾಲೇಜ್ ಮೈದಾನ, ಕಾಳಮ್ಮ ಬೀದಿ, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ. ಪ್ರಖ್ಯಾತ ರಾಕ್ ಸಂಗೀತ ಗಾಯಕರು ರೂನೆ ಎಡ್ವರ್ಡ್ಸನ್ ಮತ್ತು ಅವರ ತಂಡದಿಂದ ಲೈವ್ ಸಿಂಗಿಂಗ್. ಪ್ರಖ್ಯಾತ ಬಾಲಿವುಡ್ ಮತ್ತು ಸುವಾರ್ತೆ ಗಾಯಕರು ವಿಜಯ್ ಬೆನೆಡಿಕ್ಟ್. ಮುಂಬೈ ಕನ್ನಡ ಹಿನ್ನೆಲೆ ಗಾಯಕರಾದ ಅನುರಾಧಾ ಭಟ್, ಖ್ಯಾತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕಿ ಹಾಗೂ ಗಾಯಕಿ ಎಂಎಂ ಶ್ರೀಲೇಖ ಮತ್ತು ಸುವಾರ್ತೆ ಗಾಯಕರಾದ ಬ್ರದರ್ ವಿನ್ಸೆಂಟ್ ರವರಿಂದ ಪ್ರತ್ಯೇಕ ಹಾಡುಗಳನ್ನು ಆಲಾಪಿಸಲ್ಪಡುವವು. 200 ಮಂದಿ ಕ್ವಾಯರ್ಗಳಿಂದ ರೆವರೆಂಡ್ ಏಸುಪಾಲ್ ರವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಶಕ್ತಿವಂತವಾದ ಸ್ತುತಿ ಆರಾಧನೆ. ಪ್ರಖ್ಯಾತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕರಾದ ಕ್ರಿಸ್ತಿಯ ಸಂಗೀತ ರತ್ನ ಜೆ.ಕೆ. ಕ್ರಿಸ್ಟಫರ್ ಮತ್ತು ಅವರ ತಂಡದಿಂದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಲಾಗುವುದು. ಹಾಡುಗಳು ಕನ್ನಡ, ತೆಲುಗು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಆಲಾಪಿಸಲಾಗುವುದು. ಕೇಳಿರಿ, ಆನಂದಿಸಿರಿ, ಸಾವಿರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸೇರಿ ಬಂದು ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಿರಿ. ನಿರ್ವಹಣೆ ಬಿಷಪ್ ಎರ್ನೆಸ್ಟ್ ಪಿ ಕೋಮಾನಪಲ್ಲಿ, ಫೌಂಡರ್, ಚೇರ್ಮನ್, ಮನ್ನಾ ಗ್ರೂಪ್ ಆಫ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್, IMF ನಿರ್ದೇಶಕರು ರೆವರೆಂಡ್ ದೀವೆನ್ ಕುಮಾರ್. ಬನ್ನಿ, ಅದ್ಭುತ ಸಂಗೀತ ಕೇಳಿ ಆನಂದಿಸಿರಿ. ಸರ್ವರಿಗೂ ಆದರದ ಸುಸ್ವಾಗತ. రాక్ చర్చ్ ఆరాధనా సమయములు: ఆదివారం ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 రెండవ ఆరాధన, సాయంకాలం 6 గంటలకు యవ్వనస్థుల కూడిక. సండే స్కూల్ ఉదయం 8:30 మరియు ఉదయం 11 గంటలకు. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా: రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9890827009, 967686867260 మరియు 04023305844.